అన్యాయం కూడా అలా అంతకుమించి దారుణంగా ఉన్నాయి. ఈ వర్గాలు వీళ్ళు ఇప్పుడు ఓసీ వర్గాల్లో కూడా లేరనట్ల, ఓసీలో కూడా చాలామంది లేని వాళ్ళు ఉన్నారు. చాలామంది తిండికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్థికంగా వెనకబడితనంతో చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, మిమ్మల్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడే సందర్భంలో ఓసీ సామాజిక వర్గంలో ఎవరైతే నేను మాట్లాడుతున్నానో వాళ్ళని ఆర్థికంగా లేని వాళ్ళ గురించి నేను ఏనాడు మాట్లాడట్లా. అర్థందండి. మీ మనసులో ఎప్పుడన్నా నొప్పించుంటే మాత్రం ఆర్టికల్గా చెప్తున్నాను, సార్ చెప్తున్నాను. ఎప్పుడైనా అనిపిస్తే నేను కావాలనే ఉద్దేశం ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎక్కువ మంది మీ సామాజిక వర్గాలు ఎక్కువ మందిని వాళ్ళు అభివృద్ధి చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలు చుట్టూ తిరుగుతున్నాయి. వైఎస్ఆర్ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఇలా ఇలా అలా కేసీఆర్ ఫ్యామిలీ, ఇలా ఫ్యామిలీ చుట్టూ నడుస్తున్నాయి డ్రామాలు, ఫ్యామిలీ డ్రామాలు, రాజకీయాలు ఫ్యామిలీ డ్రామాలు నడుస్తున్నాయి. వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు చుట్టుకుంటున్నారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా రానిట్లా. అర్థండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. పోయినసారి వైఎస్ఆర్సీపీలో ఏం చేశాడు, మొత్తం వాడికి కావాల్సింది. వాడి పక్కన ఎప్పటి నుంచో తిరిగిన రెడ్డి ఒక ఆయన ఉన్నాడు, మన చార్టెడ్ అకౌంట్.